హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ఉద్యోగం, మొదటి సంపాదన, మొదటి ప్రేమ ఎలాగో సినీ ఇండస్ట్రీలో కూడా తాము నటించిన మొదటి సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటారు నటీనటులు. మొదటి సినిమా పేరు తమ పేరుకు ముందు చేరిన టాప్ టాలీవుడ్ స్టార్స్ వీరే. దిల్ రాజు గారు. వి వెంకటరమణారెడ్డి అంటే ఎవరికి తెలియకపోవచ్చు, అయితే దిల్ రాజ్ అంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు దిల్ రాజ్. ఆయన ఫస్ట్ మూవీ నిర్మాతగా వ్యవహరించినది నితిన్ హీరోగా 2003లో తెరకెక్కింది దిల్ సినిమా. డైరెక్టర్ వివి వినాయక్ గారు. అయితే ఇది హిట్ అయి అందరికీ ఆయన పేరునే దిల్ రాజుగా మార్చేసింది. నెక్స్ట్ శుభలేఖ సుధాకర్ గారు. చిరు హీరోగా విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ శుభలేఖ 1982లో రిలీజ్ అయింది. ఎస్ సుధాకర్ శుభలేఖ మూవీలో నటనకు ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఆయన పేరు శుభలేఖ సుధాకర్గా స్థిరపడిపోయింది. నెక్స్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. కవి, పాటల రచయితగా చేంబోలు సీతారామశాస్త్రి గారు బెనర్జీ సుహాసిని గారు నటించిన సిరివెన్నెల మూవీలో విధాత తలపున ప్రభవించినది అనే పాటను వ్రాసిన సీతారామశాస్త్రి గారు చిత్రరంగ ప్రవేశం జరిగి అప్పటి నుండి ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి అయింది. నెక్స్ట్ సత్యం రాజేష్ గారు. 2003లో సుమంత్ జెనీలియా నటించిన మ్యూజికల్ ఎంటర్టైనర్ మూవీ సత్యం. ఈ మూవీలో కమెడియన్గా నటించిన రాజేష్ బాబు నటన సుమంత్ ఫ్రెండ్ పాత్రలో అదరకొట్టాడు. అప్పటి నుండి సత్యం రాజేష్గా పాపులర్ అయ్యారు. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు. జి ప్రసాద్ అని చెప్తే ఎవరు కనుక్కోలేరు. అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదా డిఎస్పి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్పకుండా తెలుసు. యూత్ను ఉర్రూతలూగించే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను అలరించే డిఎస్పి ఫస్ట్ ప్రేమ నటించిన దేవి మూవీలో మ్యూజికల్ డైరెక్టర్గా పరిచయమై అప్పటి నుండి దేవిశ్రీ ప్రసాద్గా వెలుగొందారు. నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు. వెన్నెల సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కిషోర్ ఈ మూవీలో హీరో రాజాకి ఫ్రెండ్గా నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. అసలు పేరు బి కిషోర్ కుమార్. వెన్నెల సినిమా నుండి వెన్నెల కిషోర్గా ఫేమస్ అయి 2005 నుండి నేటి వరకు వచ్చిన ప్రతి మూవీలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. నెక్స్ట్ అల్లరి నరేష్ గారు. అల్లరి మూవీలో కామెడీని పండించి ఆ మూవీ నుండి అల్లరి నరేష్గా మారిపోయారు మన అల్లరి నరేష్ గారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.